హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఆ అమ్మవారి ఆశీస్సులు మీ అందరిపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాస్యా ఫుడ్ స్టూడియో. ఈరోజు వీడియోలో ఈ 2025 సంవత్సరంలో అక్షయ తృతీయ ఎప్పుడు వచ్చింది, అక్షయ తృతీయ విశిష్టత, అక్షయ తృతీయకి బంగారానికి ఉన్న సంబంధం ఏంటో ఇంకా కొన్ని విషయాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు వాచ్ చేయండి. మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలా చేయడం వల్ల నేను పెట్టే కొత్త వీడియోస్ ముందుగా మీ దాకా చేరుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. హిందూ పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో శుక్లపక్షం తదియ తిథి నాడు అక్షయ తృతీయ జరుపుకుంటారు. అక్షయ అంటే తరగనిది అని అర్థం. ఈ రోజున ఏ పని ప్రారంభించినా ఖచ్చితంగా విజయం లభిస్తుందని నమ్మకం. శ్రీ మహాలక్ష్మి శ్రీహరిని వివాహం చేసుకున్నది కూడా ఈ రోజే అంటారు. ఈ రోజున లక్ష్మీదేవిని బంగారంతో అలంకరించి పూజ చేస్తే ఇంట్లో మనకి సిరి సంపదలు తులతూగుతాయని నమ్మకం. ఇక ఈ రోజున యజ్ఞం, జపం, పూజలు చేస్తే దివ్యమైన ఫలితాన్ని ఇస్తుంది. ఈ రోజున దాన ధర్మాలు చేస్తే చాలా మంచిది. ఈ రోజున రాహుకాలాలు, యమగండం, దుర్ముహూర్తం వంటిది వర్తించదు. ప్రతి నిమిషం శుభముహూర్తమే. ఈ రోజున అక్షరాభ్యాసం, పిల్లలకు పాఠశాలలో చేర్పించడం, పుణ్యస్థలాలు సందర్శించడం, గృహ నిర్మాణం, ఇంటి స్థలాలు కొనడం, బావులు తవ్వడం వంటి శుభకార్యాలకు ప్రారంభించడానికి శుభకరమైన రోజు. ఈ రోజున కొత్త కుండలో నీరు లేదా మజ్జిగ పోసి పేదవారికి పంచిపెడితే జీవితంలో నీటి కొరత ఉండదని పెద్దలు అంటారు. ఈ రోజున అతిథులకు లేదా పేదవారికి పెరుగన్నం పంచిపెడితే జీవితంలో ఎప్పుడే కానీ ఆకలి కొరత ఉండదని ఇది కూడా పెద్దవాళ్ళు అంటారు. ఇది చాలామంది నమ్ముతారండి. అందుకే ఈ రోజున మనకి దేవాలయంలో కానీ లేదా దైవాలయం ముందర మనం భిక్షాటన చేసే వాళ్ళు ఉంటారు కదా, వారికి పెరుగన్నం అన్నది పంచిపెడుతూ ఉంటారు. మనలో చాలామంది అక్షయ తృతీయ రోజు బంగారం కొంటూ ఉంటారు. అయితే ఖచ్చితంగా ఈరోజు బంగారం కొనేవారు ఈ విషయాన్ని అయితే తెలుసుకోవాలి. పురాణాల ప్రకారం కలిపురుషుడు 5 స్థలాల్లో ఉంటాడు. అందులో ఒకటి బంగారం. బంగారాన్ని అహంకారానికి హేతువుగా పరిగణిస్తారు. అంటే అక్షయ తృతీయ రోజున కలిపురుషుడు ఇంట్లోకి తీసుకొని వచ్చి అహంకారాన్ని మరికొంత పెంచుకోవడం అని అర్థం. ఇది కొందరి వాదన కూడా. ఈ రోజున బంగారం కొనడం కాదు, బంగారం దానం చేయాలి. అయితే అందరికీ బంగారం కొని దానం చేసే పరిస్థితి, శక్తి ఉండదు కనుక ఈ రోజున కొత్త బట్టలు కొని దానం చేస్తే శుభ ఫలితాలు పొందుతారు. ఈ రోజున బంగారం కొని అహంకారాన్ని ఇంటికి తెచ్చుకుంటారో లేక దాన ధర్మాలు చేసి శుభాన్ని ఇంటికి తెచ్చుకుంటారో అన్నది పూర్తిగా మీకే వదిలేస్తున్నాను. ఇది మీ నమ్మకాన్ని బట్టి ఉంటుంది. కొనాలా వద్దా అన్నది మీరే నిర్ణయించుకోండి. ఇక ఈ 2025 సంవత్సరంలో అక్షయ తృతీయ ఎప్పుడు వచ్చిందో తెలుసుకుందాం. 2025 ఏప్రిల్ 29వ తేదీ మంగళవారం రోజున మనకి తదియ తిథి రాత్రి 8:53 ప్రారంభమై ఏప్రిల్ 30వ తేదీ బుధవారం రోజున సాయంత్రం 6:30 తదియ తిథి ముగిస్తుందండి. మన హిందూ సాంప్రదాయం ప్రకారం సూర్యోదయం ఏ తిథి ఉంటుందో ఆ రోజునే జరుపుకోవాలి కనుక ఈ 2025 సంవత్సరంలో ఏప్రిల్ 30వ తేదీ బుధవారం రోజు మనము అక్షయ తృతీయని జరుపుకోవాలండి. అక్షయ తృతీయ రోజు బంగారం కొనాలా వద్దా అన్నది పూర్తిగా మీకే వదిలేస్తున్నాను. బంగారం కొన్నా కొనకపోయినా ఇంట్లో చక్కగా తలస్నానం చేసుకొని ఇంట్లో నీట్గా శుభ్రంగా ఇల్లుని, పూజ గదిని శుభ్రం చేసుకొని లక్ష్మీదేవికి చక్కగా కొబ్బరికాయ కొట్టి పండ్లు, పాలు సమర్పించుకొని లేదా పాలతో చేసిన నైవేద్యాన్ని సమర్పించి మీరు లక్ష్మీ అష్టోత్తరం చదువుకొని చక్కగా పూజ చేసుకోండి. వీలైనంత వరకు మీకున్న శక్తిలో ఏదో ఒక దానం చేయడానికి ప్రయత్నించండి. చూసారుగా అండి, ఈ 2025 సంవత్సరంలో అక్షయ తృతీయ ఎప్పుడు వచ్చింది,
ఎప్పుడు ప్రారంభమై ఎప్పుడు ముగిస్తుంది, అక్షయ తృతీయ రోజు ఏం చేయాలి ఏం చేయకూడదు అన్నీ తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి తెలిసిన వారికి షేర్ చేయడం మర్చిపోకండి. అలానే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.